హాయ్ ఫ్రెండ్స్. ఒక ఇంట్లో ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. పెద్దవాడు రెస్పాన్సిబుల్ అండ్ సేఫ్, చిన్నవాడు అన్ప్రెడిక్టబుల్ అండ్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్. కానీ మిడిల్ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో వాడు స్మార్టర్, అంబిషియస్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ పర్సన్. స్టాక్ మార్కెట్లో కూడా ఈ మిడిల్ బ్రదర్ అంటే మిడ్ క్యాప్ ఫండ్స్. ఎస్, ఈరోజు మనం మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి చూద్దాం. అసలు మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇవి ఎలా గ్రో అవుతాయి అనేది చూద్దాం. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే మార్కెట్లో 101 నుంచి 250 వరకు ఏవైతే కంపెనీస్ లిస్టెడ్ అయి ఉంటాయో ఇవి మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో వస్తాయి. ఇవి గ్రోత్ స్టేజ్లో ఉన్న కంపెనీస్, మార్కెట్లో అటు పెద్దవి కావు, ఇటు చిన్నవి కావు, అంటే స్టార్టప్స్ కూడా కాదు. సో మిడిల్లో గ్రో అవుతున్న స్టేజ్లో ఉన్న కంపెనీస్ ఇవి. మిడ్ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి లాంగ్ టర్మ్లో. ఎందుకు అంటే ఇవి టూ రిస్కీ కాదు, అలానే టూ స్లోను కాదు. హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటాయి, హ్యూజ్ ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంటుంది, అండ్ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్తో ఇవి వర్క్ అవుతాయి. లాస్ట్ 10 years మిడ్ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ చూసుకుంటే హ్యూజ్ రిటర్న్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే మోర్ దెన్ 35% CAGRలో గ్రో అయింది. సో లాంగ్ టర్మ్లో మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే వెల్త్ యాక్సలరేటర్స్. మరి మిడ్ క్యాప్ ఫండ్స్ రిస్కా అంటే షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా రిస్కే. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మీరు 3 to 6 monthsకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు అంటే మిడ్ క్యాప్ ఫండ్స్ వోలటాలిటీ ఉంటుంది మిడ్ క్యాప్ ఫండ్స్లో. బట్ అదే మీరు 5 to 7 years హారిజాన్ ఉంది అంటే ఇవి బెస్ట్ అసెట్స్. మీరు మార్కెట్ ఎంత పీక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ లాంగ్ టర్మ్లో ఇవి రికవర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. ఒకవేళ మీకు 5+ years టైం హారిజాన్ ఉండి మీరు SIP డిసిప్లైన్ ఉండి వెల్త్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఉంటే మీకు మిడ్ క్యాప్ ఫండ్స్ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం కాదు, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం. లార్జ్ క్యాప్ ఫండ్స్ మన వెల్త్ని ప్రొటెక్ట్ చేస్తే, స్మాల్ క్యాప్ ఫండ్స్ మన వెల్త్ని మల్టిప్లై చేస్తాయి. బట్ మిడ్ క్యాప్ ఫండ్స్ మన వెల్త్ క్రియేషన్కి ఇంజన్ లాంటిది. ఇది మీరు ఏ స్టేజ్లో ఉన్నా మీ రిటర్న్స్ని పైకి పుల్ చేయడానికి ట్రై చేస్తుంది లాంగ్ రన్లో. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.